హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను దోశ బ్యాటర్ రెడీ చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను. అది 4 గంటలు నానబెట్టాను. ఇప్పుడు శుభ్రంగా కడిగాను అనమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, రేషన్ బియ్యం. దాంట్లో ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, చిటికెడు మెంతులు వేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కలిపి గ్రైండర్కి వేస్తాను. ఇడ్లీ బ్యాటర్ అండి. నేను ఇడ్లీ పిండి దోశ పిండి కూడా ఒకే రోజు తయారు చేసుకుంటాను. ముందుగా ఇడ్లీ పిండి కోసం వేస్తున్నాను. ఉప్పు వేసాను గ్రైండర్లో. ఇడ్లీ నూకని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రైండర్లో పిండి అయిపోయిన తర్వాత దీంట్లో కలిపేసి పెడతాను. పిండి అయితే మెత్తగా అయిపోయింది. నేను 2 గ్లాసులు పప్పు తీసుకున్నాను. 2 గ్లాసుల పప్పుకి అదే గ్లాస్తో 7 గ్లాసులు నూక తీసుకున్నాను. అది నానబెట్టుకున్నాను కడిగేసి. ఇప్పుడు దాంట్లోకి ఈ పిండి తీసి కలిపేసుకుంటాను. పిండి తీసేసానండి. ఇప్పుడు దోశ పిండి వేసాను. ఇది మనకు కొంచెం టైం పడుతుంది. దోశ పిండి మెత్తగా అవ్వాలి కదా. ఇది మొత్తం కంప్లీట్ అయినాక కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఇడ్లీ బ్యాటర్ అనమాట. ఇడ్లీ బ్యాటర్ ఈ విధంగా పట్టుకోవాలి. నూక కలిపేసాను నేను. దీంతో ఇప్పుడు పట్టింది కదా, ఇప్పుడు మనం అట్టు కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను ఇడ్లీకి, అట్టుకి, ఇంకా వేరేగా కూడా బజ్జీలకు కూడా ఇదే పిండి యూజ్ చేస్తాను నేను, ఒకే పిండితోటి. ఇది వచ్చేసి దోశల పిండి అనమాట. ఇంత సాఫ్ట్గా పట్టుకోవాలి. దీంట్లో నేను ముందుగా మనం రెడీ చేసుకున్న ఇడ్లీ పిండి ఉంది కదా, దోశలు వేసేటప్పుడు మార్నింగు కొంచెం తీసుకొని అందులో 1 గరిటెడు లేదా 2 గరిటెలు ఇడ్లీ పిండి కలుపుకొని దోశలు కాలుస్తాను. చాలా బాగా వస్తాయి. మంచిగా మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తాయి. చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నిన్న మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను మీకు. ఇందులో నేను ఇడ్లీ పిండి, దోశ పిండి మిక్స్ చేశాను. కదా మన దోశ ఎంత మంచి కలర్తో క్రిస్పీగా వచ్చిందో. ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది.